హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నా. ఇది ఎలా చేయాలని ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ చికెన్ అయితే ముందుగా కుక్కర్లో వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని ఇవైతే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా చికెను. ఇప్పుడైతే టేస్ట్‌కి తగినంత కారం, ఉప్పు అయితే వేసుకోవచ్చు. నేను ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడికించా కుక్కర్‌లో. ఇది జుట్టు కూడు అంటారు కదా, ఆ కూడు అనమాట. ఇదైతే కుక్కర్‌లో వేయాలంట. నేనైతే వండడం, తినడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు తేయలేదు, ఎప్పుడు వండలేదు మేము ఈ కర్రీ. సో, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఇంకా దీంట్లో అయితే ఉప్పు, కారం వేసాక కొద్దిగా వాటర్ పోసి దగ్గరికి ఉడికించుకోవాలి. దీంట్లో ఎగ్స్ కూడా వచ్చాయి. ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ అయితే పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్, వెల్లుల్లి వేసి దంచి వేసుకుంటే చికెన్